హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి తప్పు చేశాడా, చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటూ సొంత పార్టీ వాళ్ళే అంతర్మదనలో పడిపోయారని ఒక సమాచారం. మనకు తెలుసు కాంగ్రెస్లో మొదటి నుంచి కూడా వర్గపోరు ఉంటుంది. కానీ నిజంగా కూడా అధిష్టానానికి కలిసి వచ్చే వాళ్ళు తక్కువగా ఉన్నా అధిష్టానం తీరు ఒకవేళ బాగలేకపోతే ఈ విధంగానే భావజాలం అసంతృప్తి మొదలవుతుంది. ఈ అసంతృప్తి కాస్త ఆ పార్టీ వీడిపోవడానికి, అసమ్మతి రావడానికి, ప్రభుత్వం పడిపోవడానికి కారణాలు అవుతాయి. నిజంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టుకడలోనే అవిటితనంతో పుట్టి అన్నట్టుగా సామెత ప్రకారం అసలు ఎక్కడో పార్టీ నుంచి ఎవరో వచ్చేసి పిసిసి ప్రెసిడెంట్ అయినట్టు భావనలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. అతనికి ఏ అర్హత ఉందని మొదటి నుంచి ఉన్నారు. కానీ ఎన్నికలను గెలిపే ఆ పరమావధిగా ఎన్నికల ముందు అంతా ఓర్చుకొని రేవంత్ రెడ్డికి సహకరించి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా త్యాగం చేసి ఓర్పుతో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏకధోరణి పోకడలు, సమర్థత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలతోటి ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అంతర్మదం చెందుతున్నారు. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఏం చేయాలని తలలు పట్టుకున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. ఇది కేవలం సొంత పార్టీ నుంచే కాదు, తమ భాగస్వామ్య పార్టీ అయినట్టు సిపిఐ కూడా ఇదే విధంగా ఆలోచనలో ఉన్నట్టు, దానికి కలిసి వచ్చేటువంటి స్నేహపూర్వకంగా ఎంఐఎం కూడా ఇదే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న విధానం చూస్తుంటే సర్వత్రా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మెజార్టీ ప్రకారం చూస్తే అత్యధికములు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారా అనిపిస్తుంది. మనకు తెలుసు 3వ టర్ము అసెంబ్లీ సమావేశాలు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సుమారు మొత్తం 26 గంటల 33 నిమిషములు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం అసెంబ్లీ సమావేశాల సమీక్ష మనం ఒకసారి చూస్తే, జరిగిన తీరు చూస్తే, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి తీరు ఎజెండా చూస్తే నిజంగా మరి అతనికి కలిసి వచ్చిందా, నెగటివ్ అయిందా అని ఒకసారి విశ్లేషణ చేద్దాం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బ్రెయిన్ గేమ్ ఆడడానికి, తను ఒక సైకాలజికల్ గేమ్ ఆడడానికి పావులు కలిపాడు అని చెప్పొచ్చు. ఎన్నికల ముందు కూడా అదే సైకాలజికల్గా బ్రెయిన్ గేమ్తోనే, ఒక స్ట్రాటజికల్ గేమ్ తోటే కేసీఆర్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, వాళ్ళ నిర్ణయాల మీద వ్యతిరేకతని కూడగట్టి ఆ వ్యతిరేక భావజానాన్ని ఓటు రూపంలో మార్చుకుంటూ చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ప్రచారాలు చేస్తూ దాన్ని కాంగ్రెస్ గెలుపుకి ఏ విధంగా సహాయపడిందో అదే బ్రెయిన్ గేము ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే బ్రెయిన్ గేమ్ స్టార్ట్ చేశాడు. అది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి మనం తప్పు చేశామనే భావన, కేసీఆర్ను దూరం చేసుకున్న భావన ప్రజల్లోకి సానుభూతిగా మారుతుంది. ఆ మారుతున్నటువంటి సానుభూతి పవనాలని అదే కనుక కంటిన్యూ అవుతే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టాన్ని చేకూరుస్తుంది. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది బీఆర్ఎస్ పార్టీ ఘన విజయానికి కారణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆ సానుభూతిని జయించడానికి బీఆర్ఎస్ పట్ల విరక్తిని పెంచేలా, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతని ఇంకా పెంచేలా స్ట్రాటజికల్ గేమ్ వాడడం మొదలుపెట్టాడు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఖర్చులు, అప్పులు, అవినీతి పేరు మీద తాను అన్ని శాఖలను సమీక్ష నిర్వహిస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ గత ప్రభుత్వం అంతా కూడా అప్పులమయము, గత ప్రభుత్వంలో అప్పులు చేశారు, వైఫల్యం చెందారు, అంతా అవినీతి జరిగింది అని చెప్పే ప్రయత్నానికి ఏదైతే తను ఈ సమీక్షలు నిర్వహించాడో, ముఖ్యంగా విద్యుత్ శాఖలోను, ఆ తర్వాత నీటిపారుదల శాఖలోను, ఆ తర్వాత పౌర సరఫరా శాఖలోను, ఇట్లా క్రమేపీ ఒకదాని తర్వాత ఒక సమీక్షలు చేస్తూ ప్రతి దాంట్లో అప్పులు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల అప్పులు జరిగాయని చెప్పడంలో ఉద్దేశం నెగటివ్ ఫలితాలు ఇస్తుంది ప్రజల్లోని. దానివల్ల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు నిరాకరించబడతాయి, పెట్టుబడులు వ్యతిరేకంగా వెనక్కి వెళ్ళిపోతాయి. ఏదైతే ఇప్పుడు తను చెప్తున్నటువంటి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అప్పుల గురించి నిన్న అసెంబ్లీలో బాగా చర్చ జరిగింది. ముఖ్యంగా వీళ్ళు పాటించిన విధానం చూస్తే మళ్ళీ ఇక్కడ కూడా అధికార పార్టీలోనే 3 భిన్న స్వరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సొంత పార్టీ వాళ్ళ నుంచే 3 విభిన్న స్వరాలు వినిపించాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష జరుగుతున్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో మొత్తం అప్పులమయం చేసి దివాలా తీసిందని చెప్పడం, వెంటనే శ్రీధర్ బాబు గారు లేదు అభివృద్ధి జరగడంలో కొంత మందగించారు, దివాలా తీయలేదు,
అంటూ ఏదో సర్దుబాటు చెప్పే విధానం వచ్చారు. ఎందుకు చెప్పాడో దీని అర్థం కూడా మనం ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అప్పులమయం అయిపోయిందంటూ చెప్తూ రాష్ట్రం దివాలా తీసిందని కూడా ఊతమిస్తూ మాట్లాడిన తీరు కూడా దేనికి సంకేతాలు, దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే నిజంగా ఈ రాష్ట్రంలో అప్పులమయం అయిపోయింది అంటే దేనికి సంకేతము అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి ఈ రాష్ట్రం అప్పులమయం ఉంది, నాణ్యమైన కరెంటు లేదు, ఈ రాష్ట్రంలో అస్థిర పాలన ఉంది, ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, ఈ రాష్ట్ర పాలకులు మనకు సహకరించరు, ఇదంతా కూడా అవినీతి పాలన జరుగుతుంటుందని ఒక భావం ఎప్పుడైతే పెట్టుబడిదారులు వస్తుందో కొత్తగా పెట్టుబడులు రావు, ఉన్న పెట్టుబడులు తరలిపోయే కార్యక్రమం ఉంటుంది. అందుకే బహుశా ఐటీ శాఖ శ్రీధర్ బాబు గారు దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నంగానే రాష్ట్రం దివాలా తీయలేదు, అప్పులు అభివృద్ధి కోసం సహజమంటూ శ్రీధర్ బాబు గారే వ్యాఖ్యానించడం బహుశా రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కావచ్చు. ఈ విధంగా శ్వేతపత్రం మీద జరిగినటువంటి విధానం వల్ల గేమ్ రివర్స్ అయిపోయింది రేవంత్ రెడ్డికి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తాను తీసుకున్నటువంటి బీఆర్ఎస్ వ్యతిరేక విధానం, వ్యతిరేకంగా పెంచాలని తీసుకున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో వెరసి టోటల్గా రేవంత్ రెడ్డి తలకు చుట్టుకునే ప్రమాదం ఉంది. వెరసి తన ఆ పదవికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. తను తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో కాలమే సమాధానం చెప్తుంది.